ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నీకు ఎవరైనను కీడు చేసిన ఎడల చెడు చేసిన ఎడల ఆ చెడు వలనే మనము వారిని జయించకూడదు. అపకారము చేసినటువంటి వారికి ఉపకారము మనము చేసి మేలు చేసి వారిని అట్టి కీడును అట్టి చెడును మనము జయించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కీడు చేత కీడుకు ప్రతి కీడైనను మనము చేయకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని గూర్చి మనము ఆలోచన చేసి మనుషులందరి ఎడల మనము మంచి క్రియలు చేసే వారముగా ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కీడు చేసిన వారికి అపాయము చేసిన వారికి అపకారము చేసిన వారికి నీవు అదే విధముగా అపకారము కీడు చేసే వానిగా ఉన్నావా? ఆ విధముగా చేయక మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి మంచి క్రియలు చేయాలి. అది శత్రువులైనను నీ ప్రాణ హితులైనను నీ ప్రాణమునకు హాని కలిగించు శత్రువైనను బద్ధ శత్రువైనను మనము వారికి కీడు చేయకూడదు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు మనకు నేర్పించి ఉన్నారు, కీడుకు ప్రతి కీడు చేయక వారికి మేలు చేయాలని నేర్పించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులందరి ఎడల మనకు సఖ్యమైనంత వరకు సమస్త మనుషులతో మనము సమాధానముగా ఉండాలి, కానీ వారికి కీడు ఏమాత్రము చేయకూడదు. ప్రియులారా, మీకు మీరే పగ కొనక మన శత్రువుల ఎదుటను మనకు కీడు చేసిన వారికి మనమే పగ తీర్చుకొనకూడదు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కదా, పగ తీర్చుకొనుట నా పని అని. ఆయన పగ తీర్చుకొని ఉన్నప్పుడు మనమెందుకు పగ తీర్చుకోవాలి? కాబట్టి మనకు మనమే మన శత్రువుల ఎడల పగ తీర్చుకొనకూడదు. దేవుని ఉగ్రతకు మనము చోటియాలి. పగ తీర్చుకొనుట నా పని అని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నప్పుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట తప్పని దేవునిగా ఉన్నప్పుడు మనమెందుకు పగ తీర్చుకోవాలి? నీవు వాక్యమును బోధించు, ఇది మంచి మార్గము కాదు అని మేలు మాటలు వారికి చెప్పాలి. అప్పుడైనను వారు మారుదురేమో. మారని ఎడల దేవుని ఉగ్రతకు చోటియాలి. పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలము నేను ఇస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కనుక నీకు నీవే పగ తీర్చుకొనవద్దు. కీడు వలన నీవు జయించవద్దు. మంచి వలనే కీడును జయించాలి, కానీ కీడును కీడుతోనే జయించిన ఎడల నీకు నాకు ఏమి ప్రయోజనము? కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అన్నము పెట్టు, దప్పికగొని ఉంటే దాహమివ్వు. కనుక మేలు చేసి అట్టి కీడును అట్టి చెడును మనము జయించాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, రోమన్స్ chapter 12. Be not overcome by evil, but overcome evil with good. Praise the Lord. Recompassioning to no one evil for evil, providing
things honest before all men, if possible, as far as depends on you, living in peace with the men, not avenging yourselves, beloved, but give place to wrath, for it is written, vengeance belongs to me, I will recompense, saith the Lord. If therefore thine enemy should hunger, feed him. If he should thirst, thou shalt heap coals of fire upon his head. Be not overcome by evil, but overcome evil with good. Praise the Lord. Amen. Bless them that prosecute you. Bless and cross not. Rejoice with those that rejoice. Weep with those that weep. Praise the Lord. Amen.